5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళ ఎప్పుడు 5 ఏళ్ళు అంటారు ఏం పాత పడిపోయినట్టు అంత అంత మామూలుగా అయితే ఇంట్రెస్టింగ్ గా ఏదో కొంచెం ఇలా చెప్తారు అంటే ఎప్పుడు 5 ఏళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాను. తర్వాత ఒక 4-5 ఇంటర్వ్యూస్ చెప్పింది ఎంత చెప్తాను బోర్ కొట్టింది. ఆయన బోర్ కొట్టలేదు. సరే మా ఇంటర్వ్యూలో మా ఆడియన్స్ కోసం కూడా కొంచెం నేమ్ ఎలా పరిచయం అయ్యారు అది కొంచెం. తన పేరు శ్రీహాన్. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడే రిలేషన్ స్టార్ట్ అయింది. సో నేను నా కెరియర్లో సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ తనే. అంటే తన హెల్ప్తోనే నేను వచ్చా. బికాజ్ మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు. వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు మా ఫ్యామిలీ. వాళ్ళకి తెలియదు కూడా ఎక్కడికి తీసుకురావాలి అవి ఏం తెలియదు. సో ఆ టైంలో మేము రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఇలా నేను చేస్తాను న్యూస్ రీడింగ్, నేను ఇలా ఛానల్లో చేస్తాను అది ఇది అంటే తనకి బేసిక్గా తను యాక్టర్ అయినప్పటికీ తనకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అనుకున్నాడు. క్వైట్ ఆపోజిట్ నాకు. మంచి ట్రెడిషనల్గా పద్ధతిగా అలా ఉండే అమ్మాయి ఎవరు ఉంటుంది కదా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అని అలా ఉండాలి అని అనుకున్నాడు. కానీ రాతో లవ్లో ఎలా పడ్డాడో నాకు తెలియదు, తన్నే అడగాలి. సో అలా తను నాకు ఇక్కడ 99 టీవీలో జాయిన్ చేయడానికి తనే వచ్చాడు. తర్వాత సీరియల్స్ కూడా నాకు వద్దు అని చెప్పినా సరే నేను చేస్తా మొండి దాన్ని అనమాట. ఇంట్లో కూడా అంతే. సో కంప్లీట్గా తన్నే మార్చేశాను. ఇప్పుడు అంతా ఓకే. మొత్తానికి నీ కంఫర్ట్ జోన్ కి తగ్గట్టు అందరినీ మార్చేసా. ఇప్పుడు మొత్తానికి నీకు తగ్గట్టు మార్చుకున్నాగా అంటాడు. ఏం చేస్తుంటారు? తను కూడా ఆర్టిస్టే. ఈటీవీ ప్లస్ లో వెబ్ సిరీస్ చేశాడు, గోల్మాల్ అని సీరియల్ చేశాడు. తర్వాత ఇప్పుడు కొత్త మూవీ చేస్తున్నాడు. 3 crores బడ్జెట్, 3 heroes 3 heroines. ఓకే, అది ఫెబ్లో రిలీజ్ అవుతుంది. సో యూ బోత్ లివ్ టుగెదర్ రిలేషన్ లో అంటే మీరు ఒకటే దగ్గర ఉంటారు ఇద్దరు? ఒకటే దగ్గర అంటే మా బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా, మా అన్న వాళ్ళందరూ. సో వాళ్ళు మావయ్య వాళ్ళతో తను ఉంటారు, నేను మా అన్న వాళ్ళతో ఉంటాను. ఓకే. సో అంటే ఇంట్లో వాళ్ళు అంటే తెలిసిన తర్వాత 5 years అవుతుంది పెళ్లి చేసుకోమనో లేదంటే ఎందుకు అనేసి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మా ఇంట్లో ఎక్కువ, అబ్బాయి ఇంట్లో అంత ఏముండదు. అండ్ దట్టు వాళ్ళ బ్రదర్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో దానివల్ల దాని ఇంట్లో అంత ప్రెషర్ లేదు. కానీ మా ఇంట్లో మా మమ్మీ చంపేస్తుంది, పెళ్లి చేసుకో తెలిసిపోయింది కదా అందరికీ. ఆల్రెడీ 5 years అయిపోయింది. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ. ఏం చేయరా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా, మన గురించి ఎందుకు. మీకైతే ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు. మీ ఇద్దరికి క్లారిటీ ఉంది. అదే మీరు చేస్తున్నారు, సరిపోయింది. ఇప్పుడు అంతా అదే కదా. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. టిక్ టాక్ అండ్ ఇవన్నీ కూడా చాలా అదే పనిలో ఉంటారు. మ్యాక్స్ 99 24/7 99%. అంతే. సో వినడానికి పడుకోవడానికి బ్రేక్ తీసుకొని ఆ పని చేసి వచ్చి మళ్ళీ ఇందులోనే వస్తాం. అన్ని రకాల టైం ని చక్కగా వాడుకుంటున్నారు కదా. అన్నీ ఉన్నాయి లైఫ్ లో. ఇప్పుడు అనుకున్న కెరియర్ వచ్చింది, సీరియల్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, టిక్ టాక్ ఉంది టైం పాస్ కి. అండ్ ఇంకా టైం పాస్ కాకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసినప్పుడు బయటకు వెళ్ళి ఎంత బాగా ఎలా ప్లాన్ చేసుకున్నావు చెప్పమ్మా? నేను ప్లాన్ చేసుకోలేదు, అలా దేవుడు ప్లాన్ చేసేసాడు. అంటే పోనీలేండి, అట్లీస్ట్ చిన్నతనంలోనే డాడ్ కి దూరమైనందుకు ఒక లవ్ అండ్ నచ్చిన కెరియర్ అంటే ఏవేవి ఇవ్వాలో అవన్నీ గాడ్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చారు. అంటే అవునవును, ఎప్పుడు అదే ఫీల్ అవుతుంటా. అంటే ఫాదర్ లవ్ ఒక అమ్మాయికి ఎలా ఉంటుందో తెలుసు. ఆ ఫాదర్ లవ్ దూరం చేశాక నాకు మమ్మీకి నేనంటే చాలా ఇష్టం అనమాట. నేను అన్నయ్య కన్నా నేనంటే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాను. నేను లేకపోయినా బాగా మిస్ అయిపోతుంటుంది. సో మమ్మీ కూడా చాలా కష్టపడిందిలే. ఒక చిన్న షాప్ పెట్టి, ఒక కిరాణా షాప్ పెట్టి మమ్మల్ని పెద్ద చదువులు చదివించి ఇంతవరకు తీసుకొచ్చింది మమ్మీ. చాలా ఫేస్ చేసింది. ఒక బార్ షాప్ ముందు కిరాణా షాప్లో మమ్మీ వర్క్ చేశారు. అక్కడ ఎలా ఉంటుంది, ఎవరెవరో వస్తారు, ఏదేదో మాట్లాడతారు. అసలు చాలా ఫేస్ చేసింది మమ్మీ. సో ఇప్పుడు ఏం చేయట్లేదు కదా? ఇప్పుడు ఇంట్లోనే ఉంచేసాను. ఓకే, మంచి పని చేశారు. అట్లీస్ట్ అంత కష్టపడ్డందుకు ఇప్పుడు ఆ బాధ తనకు కూడా తెలియకుండా చేస్తున్నారు. సో మీ బ్రదర్ అంటే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గా కెమెరామెన్ ఇక్కడే ఉన్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తనకి అదే ఇంట్రెస్ట్ అన్నాడు. సరే, తనకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేస్తాను కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చేసుకోని చెప్పారు. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఇంట్రెస్ట్ తోనే మీరు వచ్చిన న్యూస్ రీడింగ్ చేసి వచ్చినా కూడా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనిపించే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వెనక్కి వెళ్ళిపోవడానికి మనం రాలేదు. ఫస్ట్ థింగ్ అంటే వచ్చినప్పుడే నేను బలంగా ఫిక్స్ అయ్యాను ఏదైనా సాధించి వెళ్దామని. సో ఇప్పటి వరకు అయితే నాకు వెనక్కి వెళ్ళిపోయిన ఆలోచన రాలేదు. రాదనే అనుకుంటున్నాను నేను. రాదు, ఎందుకు వస్తుంది? కాన్ఫిడెన్స్ ఉంది కదా, మన వర్క్ మన టాలెంట్ పైన మనకు నమ్మకం ఉంది. సో నాకైతే ఆలోచన రాదు. సో జనరల్గా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇండస్ట్రీ అనగానే రకరకాలుగా మాట్లాడుకుంటారు బయట వాళ్ళు. అంతెందుకు ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్యామిలీ గురించి కూడా, మీ ఫ్యామిలీలోనే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు అనేసి. బయట వాళ్ళు ఇంకా ఎన్నో అంటుంటారు. ఒకటి ఏంటంటే టచ్ వుడ్ మీరు ఆల్రెడీ మీరు ఒకరిని పెళ్లి చేసుకోవాలని మీరు ఫిక్స్ అయిపోయారు, మీకు ఒక అబ్బాయి కూడా రెడీగా ఉన్నారు. సో అంత పెద్ద ప్రాబ్లం ఏం రాదు. బట్ అయినా కూడా మీకు ఎప్పుడైనా కూడా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్గా మాట్లాడడం ఎక్కడైనా విన్నారా మీరు?
ఇండస్ట్రీ గురించి, మీ గురించి కావచ్చు? అంటే నా గురించి రూమర్స్ అందరూ మన ముందు మాట్లాడరు కదా, వెనకబెట్టి ఏం మాట్లాడుకున్నారు, వెనకబెట్టి మాట్లాడినా తెలిసిపోతాయి కదా. అంటే అలా ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే మీరు అన్నట్టు మా ఫియాన్సీ ఉన్నారు కదా, నా సర్కిల్ అందరికీ తను తెలుసు నాతో పాటు. ఇప్పుడు మనం ఏదైనా హైడ్ చేస్తే వాళ్ళకి తెలియకుండా అప్పుడు ఏదైనా రూమర్స్ రావచ్చు. నాకు ఆర్టిస్ట్కి కానీ నాకు నా సీరియల్ ఫ్రెండ్స్ కానీ అందరికీ నాకన్నా ఎక్కువ తనే పరిచయం. ఇంకా తన ఫ్రెండ్ అనమాట. మీ గురించి ఏమైనా అన్నారు అని అనుకుంటారు వాళ్ళు. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, పరిచయం ఉన్న వాళ్ళే ఉండడం ప్లస్సే అంటారా? కొంతమంది అంటారు ఇండస్ట్రీ వాళ్ళనే పెళ్లి చేసుకోవడం లేదంటే రిలేషన్లో ఉండడం పెద్ద హెడేక్ అంటూ ఉంటారు కదా. మీకు ఎలా అనిపించింది? ఇండస్ట్రీలో ఉన్న అతనే ఉండడం బెటర్ అని మీకు అనిపించిందా? కొన్ని సిచ్యువేషన్స్లో అది బెటర్ అనిపిస్తుంది. కొన్ని అంటే డిపెండ్స్ అబ్బా, మన సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. బయట ఒకవేళ అమ్మాయి ఆర్టిస్ట్ అయ్యింది తను కాకుండా ఉంటే వాళ్ళకి ఏంటి టైమింగ్స్ అవి కొంచెం దట్టు సీరియల్స్లో అయితే చాలా టైమింగ్ హారిబుల్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. అదే ఇద్దరు ఆర్టిస్టులు అయితే నెక్స్ట్ సీన్ ఏదో ప్లాన్ చేసి ఉంటారు, సో అందుకు లేట్ అయింది అలా ఉంటుంది. ఇక్కడ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం క్లోజ్గా మాట్లాడతాం. అదే నాన్ ఆర్టిస్టే తనకు తెలియదు ఏం మాట్లాడుతున్నామో, ఏ గొడవ ఉండదు. అదే ఆర్టిస్టే తనకు తెలుస్తుంది, గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు ఉంటుంది, సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. ఎప్పుడైనా జరిగాయి మరి అలాంటి గొడవ? నా దగ్గర నాకేం జరగలేదు. నమ్మొచ్చా? లేదు, నిజమే. ఎందుకంటే నేను అందరితో ఒకేలాగా ఉంటాను. అంటే వాట్ అయ్యామని తనకు తెలుసు బాగా. నేను ఎంత మాట్లాడి ఇలా చేయి వేసి మాట్లాడినా అక్కడ ఏం ఉండదు, చాలా జెన్యున్గా ఉంటానని తనకు తెలుసు. సో దానివల్ల మాకు ఎప్పుడు ఏ ఇష్యూ రాలేదు. సో ఫినాన్షియల్గా ఏది బాగుంది? న్యూస్ రీడింగ్ బాగుందా, మూవీస్ బాగున్నాయా, సీరియల్ బాగుందా? సీరియల్స్ అండ్ మూవీసే. అవునా? ఓకే. ఎందుకంటే న్యూస్ రీడింగ్ అనేది లైక్ అదొక ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఒక జాబ్ లాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా ఉంటాయో అది కూడా అలానే ఉంటుంది. సో అది దానికన్నా నాకు ఫినాన్షియల్గా అయితే ఇదే బాగుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్ అయిపోవచ్చు అంటారా ఇండస్ట్రీ పైన మీరు? లేదంటే ఎలాగ ఎంబీఏ చదువుతున్నాను కాబట్టి స్టాండ్ బై బెటర్ ఏదైనా ఆప్షన్ ఉంటేనే బాగుంటుంది? నేను ఎంబీఏ చేసింది కూడా మామ్ కోసమే, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నేను ఎందుకంటే నాకు కంప్లీట్గా నేను ఇండస్ట్రీలోనే ఉందామని, నేను చచ్చిపోయే వరకు ఇండస్ట్రీలో ఉందామని ఫిక్స్ అయ్యాను. మమ్మీ కోసం ఏంటంటే తనకి నన్ను యాక్చువల్లీ డాక్టర్ చేయాలనుకుంది, డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యాను అన్నట్టు. సో మమ్మీ కోసం నేను చేశాను. అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, సరే ఎందుకు ఆమె ఇష్టాన్ని కాదనడం అని తన కోసం నేను చేస్తున్నాను ఎంబీఏ, అంతే. ఓకే. ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? హాలిడే స్పాట్స్? ఊటీ ఇష్టం నాకు. ఊటీ ఇష్టమా? వెళ్ళారా ఇప్పటి వరకు? మూవీ షూట్కే వెళ్ళాను. అప్పుడే చూసి, అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా పేరు ఏమి ఇష్టం అంటే మనకు తెలిసిన ఊటీ స్విట్జర్లాండ్ ఉండే తెలుసు మనకి చిన్నప్పుడు. ఇంకా వేరే ప్లేసెస్ ఏం తెలియదు కదా, ఎవరు అడిగా ఆ ఊటీ స్విట్జర్లాండ్ అంటూ ఉంటాం కదా. సో అలా నేను చిన్నప్పటి నుంచి ఊటీ అనుకునేదాన్ని. బట్ వెళ్ళాక నాకు ఇంకా బాగా నచ్చింది నేను అనుకునే దానికంటే. ఇద్దరిలో ఒకటి షూటింగ్ అయింది, ఒక 1 వీక్ స్కెడ్యూల్ జరిగింది అక్కడ. మమ్మీని తీసుకెళ్ళిపోయాను అక్కడికి. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, బాగుంది ప్లేస్. సో మూవీ లొకేషన్స్ ఎక్కడికైనా వెళ్తే, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే మీ మమ్మీని తీసుకెళ్తా. ఫస్ట్ టైం అక్కడికి రావడం, అది కూడా ఇంట్రెస్ట్ లేదు, రానని చెప్పింది. బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, కొంచెం భయం ఉంటుంది కదా పేరెంట్స్కి. సో దానివల్ల వచ్చింది, తీసుకెళ్ళా. సో మీ గోల్ ఏంటి? అంటే సీరియల్స్ చేయడమేనా లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మూవీస్లో సెటిల్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఎలా అయినా సరే, సీరియల్స్లో అయినా సరే, మూవీ అయినా ఏదైనా యాక్టింగే కదా. సో నాకు ఎక్కడ కంఫర్టబుల్ జోన్ అనిపిస్తే నేను అక్కడే ఉంటాను, యాక్టర్ అవ్వాలి అంతే. సో ఇప్పటికి 3 సీరియల్స్ ఆల్రెడీ చేశారు, చేసినవి కూడా మంచి ఛానల్స్, మా టీవీ, జీ. సో మంచి నేమ్ ఉన్న సీరియల్స్. సో అంటే సీరియల్ ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒప్పుకోవాలనుకుంటే ఏం చూస్తారు? ఫస్ట్ బ్యానర్ చూస్తారా, ప్రొడ్యూసర్ని చూస్తారా, లేదు అనుకుంటే మీ క్యారెక్టర్ చూస్తారా, డైరెక్టర్ని చూస్తారా, ఏం చూస్తారు అసలు? ఫస్ట్ నేను నా క్యారెక్టరైజేషన్ని తెలుసుకుంటా. అది నచ్చలేదంటే అంతవరకు వెళ్ళను, బ్యానర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎక్కడికి వెళ్ళను. నచ్చింది అంటే అన్నీ కనుక్కుంటాను. అంటే ఏంటి ప్రొడక్షన్ హౌస్ ఏంటి, తర్వాత డైరెక్టర్ ఎవరు, అవి చూస్తాను. ఏదైనా సీరియల్ కొంచెం సగంలో చేసి ఏమైనా నచ్చక వెళ్ళిపోవడం, మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఏదైనా జరిగిందా మీకు ఇప్పటివరకు? లేదు. నాకు ఉన్నది అది బెస్ట్ క్వాలిటీ నాకు ఏం తెలియదు, కానీ అది బెస్టో బ్యాడో తెలీదు. నేను ఒకటి కమిట్ అయ్యాను అంటే అది అయ్యే వరకు, లేకపోతే వాళ్ళు తీసేయాలి కానీ నేను మానేయను. అంటే నాకు అది నచ్చదు. మనం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు అది చేయాలి. నాకు ఇది అగ్నిసాక్షి చేస్తూనే నాకు అక్కడ తమిళ్ సీరియల్స్లో హీరోయిన్గా అడిగారు. సీరియల్ ఇప్పటికీ నాకు మూవీస్ వస్తున్నాయి, బట్ నేను అది వదలలేకపోతున్నాను. ఎందుకంటే మనం కమిట్ అయి ఉన్నాము, అది అయ్యే వరకు ఇంకా అది చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మనకి. అందుకే నేను అవి వదులుకున్నాను కానీ ఇది వదులుకోలేదు. ఇది అయ్యాక ఏదైనా చేద్దాం. ఇప్పుడు మూవీస్ కూడా నేను సీరియల్స్ అయ్యాక కంప్లీట్ మూవీస్కి వెళ్ళిపోతాను.